ఫైనల్గా అదే అనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. చాలా డిలేస్ తర్వాత పోస్ట్పోన్స్ తర్వాత ఫైనల్గా ట్రైలర్ వచ్చింది. ఇవాళ సెలెక్టెడ్ థియేటర్స్లో వేసి రచ్చ చేశారు ఫ్యాన్స్ అండ్ మూవీ టీమ్. మరి ట్రైలర్తో అయినా హైప్ హోప్ ఏమైనా వచ్చిందా, ఎలా అనిపించింది, రెస్పాన్స్ ఎలా వస్తుందనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ట్రైలర్ ఓపెన్ అవ్వడమే కోహినూర్తో ఓపెన్ అయింది. బ్రీఫ్గా కట్ చేశారు. మనకు తెలుసు ఇది హిస్టరీ అని, మన వాళ్ళని ఎలా అదుపులోకి తీసుకున్నారు, ఎలా ఆక్రమించుకున్నారని. అయితే ఈ పాయింట్ని స్టార్టింగ్లో టచ్ చేసి జర్రా కట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. మోస్ట్ ఆఫ్ ది ట్రైలర్ ఎలివేషన్స్కి వాడుకున్నారు. ఆ పులి బెప్పులి డైలాగ్ తప్ప ఏది స్ట్రైక్ అవ్వలేదు, వర్తిగా అనిపించలేదు డైలాగ్స్లో. బట్ పవర్ స్టార్ మాత్రం స్టన్నింగ్ ఉన్నాడు. యాక్చువల్గా స్టార్టింగ్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు వారియర్లా సెట్ అవుతాడా లేదా అనుకున్నా. బట్ ఆ రోల్, కాస్ట్యూమ్స్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ భలే సెట్ అయింది. కానీ ఎమోషన్ వర్కౌట్ అవుద్దానే క్వశ్చన్ మార్క్. అండ్ కంటెంట్లో కూడా చాలా చేంజెస్ చేశారని విన్నా, చూడాలి. అండ్ కమింగ్ టు విజువల్స్ డీసెంట్ అనిపించాయి. అంటే చాలా డిలే చేసి తీశారు కదా, కాంప్రమైజ్ అవుతారేమో అనుకున్నా. బట్ ఎక్కడ అవ్వలే, కుమ్మేశాయి. అండ్ సినిమాలో పెద్ద క్యాస్టే ఉంది. తన్కిల్ నబర్ని, సునీల్, సుబ్బరాజ్, సత్యరాజ్ ఎక్సెట్రా అందరికీ నోటెడ్ రోల్స్ పడితే హ్యాపీ. అండ్ మ్యూజిక్ వాస్ టెరిబుల్, అస్సలు బాలే. అసలు ఏం కొట్టాడు ఈయన, జక్కన్న మూవీస్కే డ్యూటీ చేస్తాడేమో. ఈవెన్ నాకు సాంగ్స్ ఎక్కలే అప్పుడు. ఇక్కడ ట్రైలర్లో బీజిఎం ఇంపాక్ట్ జీరో, అసలు ఏం వినపడలే. పెద్ద డ్రాబ్యాక్ అవుద్ది సినిమాలో ఇదే జరిగితే మాత్రం. అండ్ కొన్ని షార్ట్స్ ట్రైలర్లో మస్త్ అనిపించాయి. స్టార్టింగ్ హార్ట్ సీక్వెన్స్ కానీ, మధ్యలో యాక్షన్ కట్ కానీ, అండ్ ఫాక్స్ సీన్, ముఖ్యంగా ఈ లాస్ట్ షాట్ టెరిఫిక్ ఉండే. మంచి సీన్సే రాసుకున్నారు, బట్ వాటిలో రైటింగ్ కూడా బాగుండాలి, ఫోర్స్డ్గా కాకుండా. బట్ ఓవరాల్ ట్రైలర్ 3 minutes వరకు కట్ చేసిన అంత ఇంపాక్ట్, ఆ లెవెల్ సౌండ్ అండ్ ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలే. జస్ట్ ఓకే అనిపించింది. అది కూడా పవన్ ప్రెజెన్స్ అండ్ పైన చెప్పిన షార్ట్స్ వల్ల. మిగతా అంతా ఫ్లాట్గా వెళ్ళిపోయింది, హై ఫీల్ ఇవ్వలే. ముఖ్యంగా మ్యూజిక్ అండ్ స్కోర్ వల్ల అయ్యుండొచ్చు. సో ఓవరాల్గా ట్రైలర్ ఏమైనా హైప్ని లేపిందా అంటే అవునంట. మరి ట్రైలర్ బాగుందా అంటే యావరేజ్ అని చెప్తా. ఎలాగో రిలీజ్కి ముందు ఇంకో ట్రైలర్ వదులుతారో, అది ఇంకా బాగా కట్ చేస్తే బెటర్. మీరేమంటారు? అండ్ రికార్డ్స్ విషయానికి వస్తే 8 hours 12 million వ్యూస్ అండ్ 4 లక్షల లైక్స్తో డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24 hours టాప్లో పుష్ప 2 ఉంది వ్యూస్లో 44.6 millionతో. సెకండ్ అండ్ థర్డ్ గుంటూరు కరమన్ గేమ్ చేంజర్ 37 and 36 million అండ్ లైక్స్లో RRR 1.24 millionతో. మరి 24 hours వీరమల్లు ఎంత కొడుతుందో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. వీరమల్లు ట్రైలర్ పైన మా ఒపీనియన్ అండ్ వ్యూ. మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? హిట్ అవుద్దంటారా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అలానే ఓపెనింగ్స్ ప్రిడిక్ట్ చేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.